ఇత అప్డేట్ చూస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పునర్వైభవంపై ముఖ్యంగా అశ్రద్ధకు గురైన పుణ్యక్షేత్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ కొలను భారతీ సరస్వతి దేవాలయం విషయంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం వెలువడింది. జ్ఞాన స్వరూపిణిగా కొలిచే ఈ అమ్మవారి యొక్క ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం అధికారికంగా దత్తత తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో విడుదల జారీ చేసింది. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు ఫలితం ఇస్తుంది? మెరుగైన నిధులు, పటిష్టమైన నిర్వహణతో అమ్మవారి ఆలయానికి పూర్వ వైభవం వస్తుందా? దేశంలో రెండవ సరస్వతి ఆలయం ఏమాత్రం జీర్ణోద్ధరణకు నోచుకుంటుందా అనేటువంటి అంశాలపై పూర్తి కథనాన్ని ఇప్పుడు చూద్దాం. జ్ఞానానికి, విద్యకు అధిష్టాన దేవతగా కొలిచే కొలను భారతీ సరస్వతి అమ్మవారు నంద్యాల జిల్లాకు ఒక ఆధ్యాత్మిక పీఠంగా శోభిల్లుతున్నారు. శతాబ్దాల చరిత్రలో పల్లవులు, చోళులు, కాకతీయులు, శ్రీపార్వతీయులు, చాళుక్యుల పాలనలో నిర్మాణాలు జరిగినప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా ఈ కొలను భారతి అమ్మవారి యొక్క గుడి నంద్యాల జిల్లాకు ఒక ఆధ్యాత్మిక పీఠంగా శోభిల్లుతోంది. శతాబ్దాల చరిత్రలో ముఖ్యంగా మనం చూసుకుంటే పల్లవులు, చోళులు, కాకతీయులు, శ్రీపార్వతీసులు, అదేవిధంగా చాళుక్యుల పాలనలో నిర్మాణాలు జరిగినప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఆలయం శిథిలమై అభివృద్ధికి నోచుకోలేదు. నిధులు లేక, సరైన నిర్వహణ లేక, దేవాదాయ శాఖ నిర్లక్ష్యంతో భక్తులకు కల్పించాల్సినటువంటి కనీస సౌకర్యాల విషయంలోనూ పూర్తిగా వెనుకబడింది. చారిత్రక, ఇతిహాస ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయాన్ని తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కీలక దత్తత ప్రక్రియలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని శ్రీశైల దేవస్థానం పరిధిలోకి చేర్చి సొంత నిధులతో జీర్ణోద్ధరణ చేసి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తేవడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఆలయానికి ఉన్న భూములు, బంగారం, వెండి నగలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, నగదును లెక్కించి శ్రీశైలం దేవస్థానం తరపున స్వాధీనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నంద్యాల జిల్లాలో కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలోని శ్రీ కొలను భారతి ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం దత్తత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు శ్రీశైలం ఆలయం దత్తత తీసుకోవాలని ధర్మకర్తల బోర్డు నిర్ణయించడం జరిగింది. సదరు దేవాలయాలకు సంబంధించిన భూములు, బంగారు, వెండి, నగదు, ఎఫ్డిఆర్ను దేవస్థానం ఏర్పాటు చేసిన అధికారులు మరియు ధర్మకర్తల మండలి సమక్షంలో స్వాధీనం చేసుకోవటం, కొలను భారతి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా ఆలయాన్ని సందర్శించే భక్తులకు కనీస సదుపాయాలు కల్పించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని తీర్మానం చేయడం జరిగింది. 3 సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుంటున్న శ్రీశైల దేవస్థానం సుమారు 5 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆలయాన్ని పూర్తి స్థాయిలో జీర్ణోద్ధరణ చేస్తోంది. దత్తత ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం 7గురితో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేస్తూ బాధ్యతలు అప్పగించింది. ఇక మీదట కొలను భారతీ సరస్వతి ఆలయానికి ఉప కార్యనిర్వహణాధికారి, దశలవారీగా ఆలయ అర్చకులను కూడా శ్రీశైలం దేవస్థానం నియమించనుంది. ప్రస్తుతం ఉన్న వంశ పారంపర్య అర్చకులు యథావిధిగా కొనసాగుతారు. శ్రీశైలం దేవస్థానం ద్వారా ఈ ఆలయానికి శాశ్వత నిధులు లభిస్తాయి. ఫారెస్ట్కు ఆనుకొని ఒక సుందరమైనటువంటి ప్రదేశం, ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో కొలువైనటువంటి
కొలను భారతి అమ్మవారి టెంపుల్ మా నియోజకవర్గంలో ఉంది. మనం ఒకసారి గతాన్ని చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బాసర సరస్వతి అమ్మవారి టెంపుల్ నంబర్ 1గా, ఇక్కడ నంబర్ 2గా సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పేసి భక్తాదులందరూ కూడా అనుకునేటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ టెంపుల్ విశిష్టతను ఒకసారి మనం గుర్తు చేసుకుని, ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్కు దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉంది. శ్రీచక్రంతో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడ చాలా పవిత్రమైనగా ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా అయినా సరే డెవలప్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇక కూటమి ప్రభుత్వం సహకారంతో జరగబోయే దత్తత స్వీకరణ ద్వారా కొలను భారతి అమ్మవారి ఆలయానికి ఇకపై శ్రీశైలం దేవస్థానం నుంచి శాశ్వత నిధులు, పటిష్టమైన నిర్వహణ యంత్రాంగం, పర్యాటక రంగంలో ప్రత్యేక స్థానం లభించనుంది. కూటమి ప్రభుత్వ చొరవతో అమ్మవారి ఆలయం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని భక్తులు భావిస్తున్నారు. భారతి అమ్మవారిని శ్రీశైల దేవస్థానం వారు అడాప్షన్ చేసుకుంటున్నట్లుగా, అంటే దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రెడీ అవుతున్నారనేటువంటి విషయాన్ని ఈ రోజున మాకు తెలిసింది. ఇప్పుడు దత్తత అంటే దాని మీనింగ్ ఏంటి, అసలు దత్తత ఎవరు తీసుకుంటారు, దాని ప్రాసెస్ ఏంటి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. అంటే ఎవరైతే అనాథలో, ఎవరైతే ఏ విధమైనటువంటి సపోర్టు లేకుండా ఉంటారో వాళ్ళని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకొని వాళ్లకు కొన్ని హక్కులు కల్పిస్తారు. ఏమీ లేదు అనేటువంటి ఉద్దేశంతో దత్తత తీసుకోవడం జరుగుతూ ఉంది. కొలను భారతి అమ్మవారి మొత్తానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్లోని ఏకైక సరస్వతి ఆలయం శ్రీ కొలను భారతి క్షేత్రం దిశను పూర్తిగా మార్చనుంది. శ్రీశైలం దేవస్థానం వంటి పెద్ద పీఠం పరిధిలోకి రావడం ద్వారా నంద్యాల జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రం ఇకపై కేవలం స్థానిక ఆలయంగా కాకుండా రాష్ట్ర పటంలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది అనడంలో సందేహం లేదు.